solve 2x plus 3y is equal to 5, 2x minus 3y is equal to minus 1. సో ఇవి రెండు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నమాట. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. సో ఇక్కడ ఏంటంటే మీరు 2 మెథడ్స్లో చేయొచ్చు చేయాలనుకుంటే. ఒకటి ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 0 అని పెట్టుకొని చేయొచ్చు. లేదనుకోండి ఎక్స్ వాల్యూ లేకపోతే మీరు ఇలా చేయొచ్చు. 2x plus 3y is equal to 5. Given pair of linear equations 2x plus 3y is equal to 5. ఫస్ట్ ఏం చేస్తాం, 3y is equal to, ఇక్కడ 2xకి ముందర ఏం సింబల్ లేదంటే ప్లస్ ఉన్నట్టు, ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు, అటు సెండ్ చేస్తే మైనస్ అవుతుంది. ప్లస్ 2x విల్ బికమ్ మైనస్ 2x. ఇక్కడ నుంచి అటు సెండ్ చేస్తే మైనస్. అలాగే 3కి వైకి మధ్యలో ఏమున్నట్టు, ఏమి సింబల్ లేదు అంటే ఇంటూ ఉన్నట్టు. ఇక్కడ ఈ సైడ్ ఇంటూ చేసే నెంబర్ కానీ వేరియబుల్ కానీ అటు సెండ్ చేస్తే బై అవుతుంది. 5 minus 2x by 3. 5 minus 2x. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ మీరు పక్కన మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఎక్స్ వాల్యూ సపోజ్ 1 అనుకున్నాం అనుకోండి. ఎక్స్ వాల్యూ 1 అనుకుంటే 2 into 1 ఎంత 2. 5 minus 2 ఎంత 3 అవుతుంది. 5 minus 2 3. 3 by 3 1 వస్తుంది కదా. సో కాబట్టి ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 5 minus 2 into 1 by 3. So 5 minus 2 ones are 2 by 3. 5 minus 2 ఎంత 3 by 3. 3 ones are cancel. So y is equal to 1. సో ఆర్డర్ పేర్ ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 1. సో ఆర్డర్ పేర్ 1, 1. సేమ్ సెకండ్ ఈక్వేషన్లో కూడా చేయొచ్చు. ఇంకోటి మనకు ఒక లైన్ డ్రా చేయాలంటే 2 ఆర్డర్ పేర్స్ కావాలి. ఈసారి ఇక్కడ ఉన్న ఈ 1 అనేది కదా, ఈ 1కి ఈ 3ని యాడ్ చేయాలి, 4 అవుతుంది. ఆ 4 అంటే సేమ్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ ఫస్ట్ ఒక వాల్యూ ఇలా క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఇక్కడున్న ఈ వాల్యూ 1 కానీ ఏదైనా కానీ 0 కానీ వచ్చినప్పుడు ఈ 1కి ఇక్కడున్న దాన్ని యాడ్ చేయాలి. 1 plus 3 ఎంత 4. ఎందుకు ఇలా ఈ మెథడ్లో వెళ్తున్నామంటే ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నా, y is equal to 5 minus 2 into 4 by 3. 5 minus 2 4s are 8 by 3. 5 minus 8 అంటే 8లోంచి 5 minus సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. లార్జ్ నెంబర్ 8, దాని సింబల్ మైనస్ కాబట్టి మైనస్ ఉంచాలి. బై 3. 3 1s are 3 1s are. సో మైనస్ ప్లస్ ఉంటే ఎప్పుడు కూడా మైనస్ అవుతుంది. 1/1 అంటే 1. y ఎంత వచ్చింది -1. సో ఇక్కడ ఏంటి ఆర్డర్ పేరు వచ్చేసి ఆర్డర్ పేరు ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ -1. ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ -1. సో టోటల్గా 1 1 4 -1. ఇది ఈ ఈక్వేషన్ 2x plus 3y. సో ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4 అన్నామంటే y ఈజ్ ఈక్వల్ టు 5 minus 2 into 4 by 3. 2 4s are 8. 5 minus 8 by 3 అంటాం. 8లోంచి ఒక ప్లస్ ఒక మైనస్ వస్తే ఇంటీజర్స్ ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. 8లోంచి 5 మైనస్ వేస్తే 3, దాని సింబల్ మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ వేసేస్తాం. సో బై 3 ఉంది, 3కి 3 1s are క్యాన్సిల్. 1 వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు -1. ఆర్డర్ పేర్ వచ్చేసి 4, -1. సో 2x minus 3y is equal to -1. ఇక్కడ ఏం చేస్తామంటే x is equal to రాసుకుంటాం. ఎందుకు x is equal to రాసుకుంటాము అంటే మైనస్ ఉంది అనుకోండి, మీరు ఇక్కడ కూడా మీ ఇష్టం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. -3y is equal to -1.
ఈ ప్లస్ ఇక్కడ ఏమున్నట్టు సింబల్ +2x అటు సైన్ చేస్తే -2x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉందా, సో మైనస్ ఉండకూడదు కాబట్టి మల్టిప్లయింగ్ విత్ మైనస్ ఆన్ బోత్ సైడ్స్ అని చెప్తాం. మల్టిప్లయింగ్ విత్ మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ +3y, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +1, మైనస్ ఇంటూ మైనస్ +2x. సో ఇప్పుడు మీరు సేమ్ చేయొచ్చు. y ఈజ్ ఈక్వల్ టు 1 + 2x/3. ఇన్ కేసు మీరు ఈ 2x అటు సెండ్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, అవసరం లేదు, మైనస్తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా సేమ్ x వాల్యూ 1 అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 2 × 1 2, 2 + 1 3, 3/3. ఒకవేళ మీకు నార్మల్ నెంబర్ రానప్పుడు వేరే నెంబర్ అనుకోవాలి. 1 అనుకున్నప్పుడు ఒకవేళ మీకు ఫ్రాక్షన్ వస్తుంది అనుకోండి, 3తో క్యాన్సిలేషన్స్ కావట్లేదు, అప్పుడు 2కి ట్రై చేయాలి లేదా 3కి ట్రై చేయాలి. సో ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1 + 2 × 1/3, y ఈజ్ ఈక్వల్ టు 1 + 2 × 1 2/3, y ఈజ్ ఈక్వల్ టు 1 + 2 ఎంత 3/3, 3 1 జా 3 1 జా, y ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆర్డర్ పేరు ఏమొస్తుంది 1, x వాల్యూ 1, y వాల్యూ 1. సేమ్ దీంట్లోనే ఈసారి ఏం చేయాలి, ఇక్కడ 1 వచ్చిందా, ఈ 1కి మళ్ళీ 3 యాడ్ చేయాలి అంటే 4 వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4, if x is equal to 4, y is equal to 1 + 2 × 4/3, y is equal to 1 + 2 4s are 8/3, y is equal to 1 + 8 ఎంత 9/3, y is equal to 3 1s are 3 3s are, y is equal to 3. సో ఇప్పుడు వచ్చే ఆర్డర్ పేర్స్ ఏంటి, x వాల్యూ 4, y వాల్యూ 3. సో ఈ రెండు ఆర్డర్ పేర్స్ మీరు గ్రాఫ్ ఇస్తే సెకండ్ లైన్ వస్తుంది. ఇందాక 1 1 చేసినప్పుడు ఒక లైన్ వస్తుంది, 1 1కి సంబంధించి ఒక ఆర్డర్ పేర్కి ఒక లైన్ వస్తుంది, దీని కూడా ఈ రెండు లైన్లు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి అక్కడ నుంచి మీరు x యాక్సిస్కి పర్పెండిక్యులర్ లైన్ డాటెడ్ లైన్ డ్రా చేయాలి, y యాక్సిస్ మీదకి డాటెడ్ లైన్ డ్రా చేయాలి. ఆ x యాక్సిస్ మీద ఏ డాటెడ్ లైన్ వస్తుందో అది x వాల్యూ, ఏ డాటెడ్ లైన్ y యాక్సిస్ మీదకి వస్తుందో అది y వాల్యూ.